వెల్కమ్ టు ఐబీటీవీ. సంగారెడ్డి పట్టణంలోని 16వ వార్డులో డ్రైన్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మాజీ కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ ముందుకు వచ్చారు. ప్రభుత్వ నిధులు జాప్యమవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సొంత నిధులతోనే 250 మీటర్ల సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. భారత్ గ్యాస్ పక్కన అస్తబాల్ ప్రాంతంలో ప్రారంభమైన ఈ పనులు పూర్తయ్యాక వార్డు పారిశుద్ధ్య సమస్యలు గణనీయంగా తగ్గుతాయని స్థానికులు చెబుతున్నారు. ప్రజల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని, అందుకు డ్రైన్ వ్యవస్థ బలంగా ఉండాల్సిందేనని శ్రీకాంత్ తెలిపారు. గతంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులతో వార్డులో అభివృద్ది పనులు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మద్దతుతో మరిన్ని అభివృద్ది పనులు చేపట్టే దిశగా కృషి చేస్తామని చెప్పారు. సంగారెడ్డి మున్సిపల్ 16వ వార్డులో ఈరోజు గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన 50 కోట్ల నిధులల్లో 16వ వార్డులో సుమారు 1.5 కోటి వరకు పనులు చేయడం జరిగినుండే. కానీ మొన్న గవర్నమెంట్ మారంగానే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మిగిలిన కొన్ని పనులు పెండింగ్ ఉన్నందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. మున్సిపల్లో పోయి అడిగితే కానీ నేను ఇచ్చిన మాట మీదకి నా వార్డుల ప్రజలకి మొన్న వచ్చే వర్షాలకి పడ్డ వర్షాలకి మూరీలన్నీ జామ్ అయ్యి పాత మూరీలన్నీ కుంగిపోయినాయి, ఇళ్లలోకి నీళ్ళు రావడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్కి మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా ఎన్నోసారి మున్సిపల్లో పోయి అడిగితే నిధులు లేవు, ముందున్న నిధులు క్యాన్సిల్ అయినాయి కాబట్టి కొత్త నిధులు వచ్చిన దాకా వేచి చూడాలని అంటే వేచి చూసే టైం లేదు. కాబట్టి నా వార్డు ప్రజలే నాకు ముఖ్యం కాబట్టి నా సొంత నిధులతో ఈరోజు సుమారు 250 మీటర్ల సీసీ డ్రైన్ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న పనులు జరుగుతున్నాయి. ఏది ఏమైనా కానీ 16వ వార్డు ప్రజలకి ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తా. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకుండా నా సొంత నిధులతో పనులు చేస్తాను మాటిచ్చి, మొన్న కూడా తాగునీరు ఇబ్బంది ఉంది కాబట్టి నా వార్డుల బోరు కూడా సొంత నిధులతో వేయడం జరిగింది. రేపు ఎల్లుండి దాంట్లో మోటార్ ఫిట్ చేసి వాళ్ళకు కూడా తాగునీరు అందుబాటులోకి ఇస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు మా 16వ వార్డులో ఉన్న అస్తబల్లో కూడా మిగిలిపోయిన డ్రైన్లు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా కానీ ఎంత నిధులు ఖర్చు అయినా సరే నా సొంత డబ్బులతో పనులు చేస్తానని నా వార్డు ప్రజలకు మాట ఇచ్చిన కాబట్టి ఆ మాట ప్రకారం నేను చేస్తున్నా. మీకు కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి రేపు నా వార్డు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేనుండి వాళ్ళకి వెన్నండి వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఏది ఏమైనా 16వ వార్డు అనేది ఈరోజు 38 వార్డులల్లో కొత్తగా కనిపించడానికి నా ఎంత ఖర్చు అయినా ఈరోజు ఆస్తులు ఎంతోమంది దగ్గర ఉంటాయి కానీ డబ్బులు పెట్టడానికి ముందుకు రావాలి అని ఒక మంచి మనసు ఉండాలి. ఆ మనసు డబ్బులు అందరి దగ్గర ఉంటాయి కానీ పని చేసి ప్రజలను ఆదుకుంటేనే రేపు రాబోయే ఇట్లాంటి నాయకులని ఎన్నుకుంటారు ప్రజలు. కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది. నా 16వ వార్డు ప్రజలు ఖచ్చితంగా నాకు మళ్ళీ రాబోయే ఎలక్షన్లో కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చి నన్ను గెలిపిస్తారని వాళ్ళ మీద నమ్మకం ఉంది. కాబట్టి నేను ఏ పనులు చేయడానికైనా ముందుకు పోతా. ఇట్లనే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నా వార్డులో మీరు ఎవరికైనా కనుకోండి, నా వార్డులో ఎవరి పెళ్ళైనా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరు చనిపోయినా ఆ చావు ఖర్చులకు కూడా 10,000 రూపాయలు నా సొంత డబ్బులే ఇప్పటిదాకా ఇచ్చుకుంటూ వస్తున్నా. రేపు ఇంకా ఏం జరిగినా మంచి కార్యక్రమం అయినా చెడు అయినా అన్నిట్లో నేను ముందుండి పనిచేస్తానని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను.